చిన్నప్పుడు ఫోన్ల రీఛార్జ్లు ఎట్లుండే 10 రూపాయల కరెక్ట్ వేస్తే 2 రూపాయలు తుట్టిబడి 8 రూపాయలే వచ్చేది. ఆ 8 రూపాయలు కూడా గట్టిగా ఒక్క ఫోన్ మాట్లాడితే 8 నిమిషాలు కూడా రాకపోయేది. అది సరిపోక ఎంతన్నా మాట్లాడుకోర్రి అన్నట్లు అర్ధమరాత్రి నైట్ బ్యాలెన్స్ అని కూడా వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్నయాల అందరి పలక ఫోన్లే అయినాయి. అందరూ నెట్ కూడా గట్టిగానే వాడుకునేటోరకు సిమ్ కరెక్ట్ కంపెనీ వాళ్ళు రీఛార్జ్ ధరలు పెంచుతున్నారట. ఏ దుకాణం కాడికి పోయినా పైసలు ఫోన్లకెంచి పంపుతున్నావు. ఎవరికన్నా పైసలు అక్కరుంటే ఫోన్లకెంచే పంపుతున్నావు. అసలు ఇవాళ రేపట్ల జనం బువ్వ లేకున్నా బతుకుతుర్రేమో గాని ఫోన్ లేకుండా మాత్రం బతికేటట్లు లేరు. మరి ఫోన్ తోని మనిషి గంత అతకం పతకం అయ్యిండు కాబట్టే ఈ మాట అనాల్సి వస్తుంది. చేతిలో ఫోన్ లేకుండా మనిషి సరిగ్గా గంట అంటే గంట కూడా ఉండలేనంతగా తయారైండు. చాలా మంది అయితే రీల్స్ అని అదేదో చూసుకుంటా అండ్ల నెట్ అనే తైలం ఓడిచేదాకా ఏదోటి చూస్తుంటారు. లేకుంటే చేసి నెట్ గుట్ల పెడుతుంటారు. ఒక్క ముక్కల చెప్పాలంటే అక్కరొచ్చే పనుల కంటే అక్కర్రాని పనులకే ఎక్కువ వాడుతుర్రు. అంతేకాదు ఈ నడమ అందరి చేతుల్లో పలక ఫోన్లే అయినాయి. దీంతో లేచిన కాడ నుంచి మొదలు మళ్ళా రాత్రి పండుకునే దాకా ఫోన్లనే ముఖం పెడుతుర్రు. మనుషులు గిట్ల ఫోన్లకు తాళ్లతో కట్టేసినట్లు అయ్యిర్రని గమనించిన సిమ్ కంపెనీ వాళ్ళు ఇక చిన్నగా మెల్లగా ధరలు పెంచే పని ముంగటేసుకుర్రు. ఫోన్ల వీడియోలు చూడకుండా ఉండరు. వాళ్ళకో వీళ్ళకో వాట్సాప్ లో చాటింగ్ చేయకుండా అస్సలు ఉండలేరు. అందుకే ఎంత పెంచినా మూసుకొని రీఛార్జ్ చేసుకుంటారని జియో ఇంకా ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ సిమ్ల మీద 10 నుంచి 21% దాకా పెంచుతున్నాం అన్నట్లు చెప్పిర్రట. అంటే వేసుకునే బ్యాలెన్స్ ని బట్టి 10 నుంచి 100 రూపాయల పైన ఎంతన్నా పెరగొచ్చు అన్నట్లు. ఇప్పటికైతే ఈ రెండే పెరిగినాయట గాని వీళ్ళని చూసి తతిమోళ్ళు కూడా పెంచకుండా ఎట్లుంటారు అని అంటుర్రు కొందరు. ఈ ముచ్చట్లు ఇట్లుంటే అటు అంబానీ సార్ కొడుకు పెళ్లి అవ్వల దారుగా కాబోతుంది. గా పెళ్లికి పైసలు కూడా బగ్గనే ఖర్చు పెట్టబోతుర్రు. అందుకే జియో సిమ్ రీఛార్జ్లు కూడా పెంచి ఖర్చు పెట్టిన పైసలను మళ్ళా జనం తాను నుంచి వసూలు చేసే పనులుండాయి ఎట్లా అని అంబానీ మీద సోషల్ మీడియాలో జోకులు వేలుస్తుర్రు నెట్ అన్నలు. ఏదేమైనా ఫోన్లో అతి వాడకం జేబుకు తుటి పెట్టే కథనే మోపు చేస్తుంది పూర్రి.